హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పద్దుకస్ రెడ్డి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా హోమ్ టూర్ అండి. ఇది మా ఎంట్రన్స్ డోర్ అండి. ఫ్రంట్ ఇలా ప్లాంట్స్తో డెకరేట్ చేసుకున్నాము. ఇలా ఉంటుంది. మనం డోర్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ మనకి కిచెన్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి దేవుడి మందిరం కనిపిస్తుంది. ఇలా ఉంటుంది. ఈరోజు మా ఊరు పండుగ ఉంది. సో మమ్మీ ఉపారం పెట్టారు. దేవుడి మందిరం లోపల ఎలా ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసి మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ అండ్ మా డాడీ వాళ్ళ డాడీ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య. పండుగని చెప్పాను కదండి. సో ఉపారం ఇలా పెడతారు. ఇది వచ్చేసి కిచెన్లో ఏముంటాయి, అందరికీ ఉండేవి ఉంటాయి కదా. ఫ్రిడ్జ్, స్టవ్, కబోర్డ్స్ అన్నీ కామన్. నా కబోర్డ్స్ ఇలా ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో పెట్టించుకున్నాం. పండగ ఉందని చెప్పాను కదా. సో దాని గురించి వెరైటీలు చేశారు మమ్మీ. చక్కెర పొంగల్ అండ్ పులిహోర, రసం అండ్ చికెన్ అండ్ ఫైనల్లీ రైస్. బూర్లు కూడా చేశారు కానీ పెట్టడం మర్చిపోయా. అండ్ ప్రతి మంగళవారం, శుక్రవారం ఇలా స్టవ్కి ముగ్గులు పెడతారు మమ్మీ పసుపు కుంకుమతో. అండ్ బయటకు వస్తే డైనింగ్ టేబుల్, హాల్. తిను మా చిన్న అన్నయ్య అండ్ నా పెద్ద మేనల్లుడు. ఈ డైనింగ్ టేబుల్ పేరుకే ఉంటుంది కానీ దాని మీద ఎవరు భోజనం చెయ్యం. రాధాకృష్ణుడు, అందరం టీవీ దగ్గరే కూర్చొని తింటాం. అండ్ ఇలా వెళ్తే పైన బెడ్రూమ్స్ ఉంటాయి. తిను నా పెద్దన్నయ్య అండ్ మా సెకండ్ మదర్ వదినమ్మ అండ్ నా పెద్ద మేనల్లుడు అత్తర్వు. నాకు ఇష్టమైన సాయిబాబా గారు ఇలా వాల్కి పెట్టుకున్నాం మేము. అండ్ ఇవి మమ్మీ చేయించుకున్నారు. మా అమ్మాయిది అండ్ మా పెద్ద మేనల్లుడిది. కనిష్క 12 months అవి. అండ్ నా పెద్ద మేనల్లుడు అత్తర్వు లండన్లో ఉంటాడు. చిన్న మేనల్లుడు కూడా ఉన్నాడు కానీ తను ఇంకా చేయించలే. ఇది మా హాల్. ఇలా డెకరేట్ చేసాం. కబోర్డ్స్ అవి అన్నీ పెళ్ళికి చేయించాం. అండ్ ఇది వచ్చేసి నా 5th క్లాస్ మా ఫ్యామిలీ ఫోటో. హెడ్ అండ్ వాష్రూమ్, లోపల వాష్రూమ్ ఉంటుంది. కబోర్డ్ లోపల పెట్టించాం. బయట కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. సో దానికి మిర్రర్లా సెట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. తిన చిన్నన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ మా అమ్మాయి ఏదో చేస్తుంది. చిన్నన్నయ్య. ఈ ఫోటో వచ్చేసి మా ప్రసాదమ్మాయి వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్లో తీయించుకున్నాం మా డాడీ నేను. అండ్ ఇది నా కాలేజ్ టైంలో తీయించుకున్న ఫోటో. అండ్ తను పెద్దన్నయ్య నాగల చవితికి తీయించుకున్నాం మేము ఇద్దరం. ఇది నేను శ్రీప్రకాష్లో చదువుకున్నప్పుడు కాంపిటీషన్లో వచ్చిన గిఫ్ట్స్ మాట. రన్నింగ్ రేస్, ఖోఖో, రన్నింగ్ అండ్ లాంగ్ జంప్ అనుకుంటా 3 వచ్చాయి. చిన్నప్పటి నుంచి రన్నింగ్ రేస్లో చాలా వచ్చాయి.
ఇవే దాచుకున్నా. ఇది మా పెద్దన్నది, కాలేజ్ టైంలో వచ్చాయి. సంథింగ్ ఏదో కాంపిటీషన్లో విన్ అయ్యాడు, గుర్తులేదు నాకు. అండ్ ఇది కూడా CA చార్టెడ్ అకౌంట్స్ చదువుకున్నప్పుడు వచ్చిన గిఫ్ట్ మాత్రం. ఇది మా ఫ్యామిలీ ఫోటో, అన్ని మ్యారేజ్లో రిసెప్షన్ ఫోటో. ఫైనల్లీ మా హాల్ ఎలా ఉంటుంది. డూప్లెక్స్ అనేది డాడీ కోరిక అన్నమాట. సో 2 సెంట్స్లో కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. ఇలా వెళ్తే పైకి వెళ్ళాలి, ఇందాక చెప్పాను కదా మీకు. లెఫ్ట్లో ఇలా వినాయకుడిని పెట్టాను. పైన సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా అనిపించింది, బాగా చేశారు కూడా. ఇక్కడ 3 విండోస్ వచ్చాయి. 2 బెడ్రూమ్స్ అండ్ ఒక వాష్రూమ్ ఉంటుంది ఇక్కడ. ఇలా చూస్తే కిందకి కనిపిస్తుంది. ఇది డాడీ వాళ్ళ బెడ్రూమ్. అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు ఇందులో. ఇంట్లో ఇంకా కబోర్డ్స్ ఏం చేయించాలి, కింద మాత్రమే చేయించాం. అన్నయ్య, వదిన అండ్ మా కన్న అత్తరు. అండ్ ఇలా వస్తే చిన్నని బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిన్నోడి బెడ్రూమ్. తనిష్క 3rd మంత్లో తీయించుకున్న ఫోటో పొంగల్కి. అండ్ ఇందులో కూడా కబోర్డ్స్ ఏం చేయించాలి. ఇలా ఉంటుంది వాల్. అలా పైకి వెళ్ళాలి, 3rd బెడ్రూమ్ ఉంటుంది. ఇది వాష్రూమ్. బాతింగ్ టబ్ పేరుకుందంతే, ఇప్పటికి వచ్చి ఎప్పుడు యూజ్ చేయలేదు దాన్ని, జస్ట్ అలా ఉంది. అలా పైకి వెళ్తే 3rd బెడ్రూమ్. నేను చదువుకునే టైంలో ఇక్కడే పడుకునేదాన్ని, AC పడేది కాబట్టి. అండ్ ఇప్పుడు నేను వైజాగ్లో ఉంటున్నాను కాబట్టి ఇది నార్మల్గా యూజ్ చేసుకుంటున్నారు అంతే. ఇది నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఇది నా రూమ్ పెయింటింగ్, సీలింగ్ మొత్తం కబోర్డ్స్ చేపిస్తే లుక్ వేరేలా ఉంటుంది. ఇలా బయటకు వెళ్తే టెర్రస్ ఉంటుంది. ఇక్కడే వాషింగ్ మిషన్ అవి ఉంటాయి. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఒకటి ఉంటుంది. ఇది టెర్రస్. అక్కడ వాషింగ్ చేసి ఇక్కడ బట్టలు ఆరబెడుతుంటుంది మమ్మీ. ఈవినింగ్ టైంలో అలా కూర్చోడానికి అండ్ అది మా ఫ్రంట్ హౌస్, అది రెంట్కి ఇచ్చేసాము. ఆ పక్కన మా బాబాయ్ వాళ్ళది. అండ్ దిస్ ఈజ్ మై హోమ్ టూర్. ఎలా ఉందో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.